అది మీ పాస్టర్ గారికి చూపించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న. బాగున్నారా? ఏజెన్సీకి వస్తున్నారని చూసాము. ఓకే ఓకే ఓకే. ఏ ఊరు మీది? మాది పెదవేలు మండలం అండి. అదే వెనకాల బోర్డు చూసాము. ఓకే ఓకే. అందుకే స్లోగా వస్తున్నారు. అదే నేను సైడ్ ఇచ్చినా కూడా బాగుంటుంది అనుకున్నాను. మాట్లాడదాం. మీది ఎక్కడ, ఏ ఊరు అన్నారు? మాది చింతగారు సార్. లోపల అయితే మేము ఉండేది పాడారు. మీరు పాస్టర్ గారు కాదండి, నేను టీచర్ బిలీవర్. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మా అత్తయ్య వాళ్ళకి బాగాలేదు, చూద్దామని వెళ్తున్నాము. సరే వెళ్ళండి. మేము కూడా స్నానం చేద్దామని రాత్రి బోర్డు చూసాం ఇక్కడ. అవును సార్. నిన్న రాత్రి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పడుకున్నాం. అవును. స్నానం చేసి వెళ్దామా, వస్తున్నాం మేము కూడా నిదానంగా. ఇక్కడ నుంచి చెప్పుకుంటూ వెళ్దామని స్నానం చేశాక. ఏం చేస్తుంటారు అన్నారు? గవర్నమెంట్ టీచర్. రింగింగ్ ముందు తర్వాత థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ జాబ్. ఇట్లా వెళ్ళొచ్చా లోపల? వెళ్ళొచ్చండి, పర్లేదు. ఓకే పర్లేదు. కింద పార్కింగ్ ఉంది. మీరు వెళ్తే మేము వెళ్తాం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. అయితే ఎందుకు ఇక్కడే తీసుకోండి, ఇంకెందుకు మళ్ళీ పాపం మీరు మా కోసం. అసలు మా అవతారమే బాగోలేదు. అవతారం ఏముంది సార్, మీరు దేవుని పని మీద వచ్చారు. నేను పట్టుకుంటాను. ఎంతో కష్టపడి చేస్తున్నారు సార్ పరిచర్య. చూస్తూనే ఉన్నాము, ఫాలో అవుతున్నాము. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. ఓపిక కోల్పోయి ప్రాణము తెప్పరిల్లి కఠినమైన మనుషుల మధ్య నలిగి అవమానములతో అపహాస్యములతో యేసయ్యా, నీ సన్నిధిలో కనిపెట్టుచున్నానయ్యా. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. బ్రతుకు భారమై శరీరం బలహీనమై గడవడమే కష్టమై గమనించేవారే కొదువై కుములుచు ఒంటరినై
మీ అందరికీ దేవుడి పేరిట పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎక్కడ స్నానం చేయడానికి కంఫర్ట్గా లేదు, అందుకని ఈ జలపాతం దగ్గరికి వచ్చాం, స్నానం చేసాం, ఇంకా వెళ్తున్నాం. మీరంతా ప్రార్థించండి. ఎవరికైతే సువార్త కరపత్రికలు ఇస్తామో వాళ్ళందరూ నిజమైన మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభు కోసం సాక్షిగా బ్రతకాలి. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, అందరూ లోకానుసారంగా కలిసిపోయారు. సిగరెట్లు తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, విచ్చలవిడిగా అయిపోయారు. వీళ్ళందరూ మారాలి. ఈ ప్రాంతంలో క్రిస్టియానిటీ ఉంది ఒక 25%, కాకపోతే ఎవరు కూడా సరిగ్గా లేరు. అడుగడుక్కి ఒక్కొక్క చర్చి కనపడుతుంది చిన్నది, కానీ ఎవరు లేరు, నమ్మకంగా ఉండేవాళ్ళు లేరు. కాబట్టి మీరంతా వారి నిజమైన రక్షణ కోసం ప్రార్థించండి. మేము ఇప్పుడు ప్రయాణమై వెళ్తున్నాం. మా ప్రయాణాల్లో కూడా దేవుడు తోడుగా ఉండేలాగా మీరంతా ప్రార్థించండి. వీడియోస్ చాలా లేట్ అయిపోతుంది, ఎందుకంటే నెట్వర్క్ లేదు, సరిగ్గా ఉండట్లేదు. ఇక్కడ వేరే వాళ్ళని అడిగి తీసుకున్నా కూడా ఏదో కాల్ చేసుకోవడానికి ఇస్తున్నారు, కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. మా ప్రయాణ నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. చూడండి దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కడెక్కడి నుంచో ఆ కొండల్లో నుంచి లోయల్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇలాగా వెళ్ళిపోతా ఉంది. ఇట్లా అంటే జలపాతం చిన్నదే, ఆ ఫ్లోటింగ్ అలాగే వెళ్ళిపోతా ఉంది. నా జీవిత దినములన్నీయు వ్యర్థమాయే, నా కష్టమంతా నా స్వార్థమాయే. నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా, నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. నీ సన్నిధిలో నన్ను నడువనీయుము, నీ నామమునకు నన్ను భయపడనీయుము. నన్ను నడిపించి నీ నీడలో నన్ను దాచుమయ్యా, నన్ను నడిపించి నీ నీడలో నన్ను దాచుమయ్యా. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. అనుకూల సమయమందు నా మోర ఆలకించుము, రక్షణ దినమందు నీ కృపలో నన్ను ఆదుకొనుము. నిండు మనస్సుతో నిన్ను అనుసరింపచేయనీయుమయ్యా, ఇకనైనా నన్ను వాడుకొనుము,
పడలేదయ్యా ఏది నీ కొరకు. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా. అమ్మ మీ దగ్గర కూరగాయలు ఏమైనా ఉన్నాయా? ముందుకు పోతే ఉంటాయా? మంచిది అమ్మా. ఇదిగమ్మా దేవుడి మాటలు చదువుకో పాప. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అమ్మా కూరగాయలు ఏమున్నాయి? టొమాటో, బంగాళదుంప. ఇంకేం లేవా? ఇంకెక్కడ దొరుకుతాయి? నువ్వు ఇటు రాకపోయావా? ఎంతసేపు ఆగావు? ఇట్రా ఇట్రా. అమ్మా మంచి దేవుడు మాటలో చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన నమ్ముకుంటే మన స్వర్గం కూడా వస్తుంది. ఇక్కడ ఉంటే ఈ పాపిష్టి జీవితం ఏ రోజైనా చివరి రోజు కావచ్చు. చనిపోయిన రోజు మన వాళ్ళు ఎవ్వరూ మనతో పాటు రారు, మనం ఒక్కరమే వెళ్ళిపోవాలి. ప్రభువుని నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్ళొచ్చు. అది చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించునుగాక. ఆమేన్. తమ్ముడు మాడుగులు పోయేది ఇటేనా? మాడుగులా? ఇదిగో ఇట్రా.
ఏం చదువుకుంటున్నావు? అస్సలు స్కూల్కి వెళ్ళలేదా? నీకు తెలుగు రాదా? చదువు చదువు. దేవుడి మాటలు అవి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఆయన మాటలు అవి. చదువుకుంటే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. సరేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అంటే కూరగాయలు ఏమైనా ఉంటాయా ఇక్కడ? కూరగాయలు ఏమైనా ఉంటాయా? లేవా? ఓకే, మంచిది. ఇదిగో చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇస్తాను. సరదాగా వద్దు, సరదాగా వద్దు. దేవుని పత్రిక చదవండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఇక్కడ కూరగాయల షాప్ ఎక్కడ ఉంది? కూరగాయల షాపు ఇదంతా మొత్తం కూరగాయల షాపే. ఓ మంచిదమ్మా. ఇగో 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 దేవుడి మాటలు. పిల్లలతో చదివించుకుని ఇంటికి వెళ్ళి మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. నమ్మేకున్నాం బాబు. ఓకే, బాప్టిజం తీసుకున్నావా? థ్యాంక్ యూ. నమ్మేకున్నాం. ఓకే, మంచిదమ్మా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. దేవుడు నమ్మేకున్నాం. శిష్యులు కట్టేసి ఉన్నాము. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, కూరగాయలు ఏమున్నాయి? దొండకాయలా? ఇంకేం ఉండవా మీ దగ్గర? కోడిగుడ్లు ఉన్నాయా? మీదా షాపు ఇది. మీరు క్రిస్టియన్సా? అవునా? మేము సువార్త చెప్పడానికి అది నుంచి ఇట్లా తిరుగుతున్నాం. టైం అయిపోయింది, వండుకుందాం అంటే మరి కూరగాయలు ఏం లేవు. ఓకే, పర్లే. ఇంకెక్కడ ఉంటాయి ఈ దగ్గరలో? ఇటు ఏమైనా ఉంటాయా? ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. షాప్ ఎవరు లేరా? ఓకే ఓకే. ఇక్కడేనా? టమోటాలు వద్దు, 2 చాలులే, చాలు. అది వంకాయలు కూడా 2 వేయండి. ఇప్పుడు దాన్ని ఎరగదీయండి. ఇప్పుడు దాన్ని 2 కట్ చేయండి. ఎరగదీసేయా? రైట్. ఇంకేమున్నాయి? ఒక్క 4 మిరపకాయలు. 4 చాలులే, చాలు. ఆ తర్వాత ఈ బీన్స్ ఒకసారి కట్ట చూపి. అంత పెద్దది ఎందుకు మాకు? కొంచెం సగం ఇవ్వవా? తీసుకున్నాను ఎందుకే అంటే మళ్ళీ ఎక్కువైపోతాయి, అన్ని కట్ చేయాలి. పర్లే పర్లే, బాగుంటాయా? సగం ఇచ్చే. మరి కట్టగట్టాలి, మేము కోసుకోవాలంటే కష్టం. మీ దగ్గర మంచినీళ్ళు ఉన్నాయా? బాటిల్స్, మినరల్ బాటిల్ ఎక్కడ అమ్ముతారు? అక్కడికంటే ఇంకా లోపల దొరకవా? ఓకే, పర్లేదు. చాలులే, చాలు. కట్టలాగా. సర్లే, ఇంకెట్లాగ మేము తీసుకుంటాం, తప్పదులే. ఒక 4 కోడిగుడ్లు కూడా పెట్టేయండి దాంట్లో. దాంట్లో పెట్టేసేయండి. 4? ఓకే సార్. కాదు, మాకేమన్నా కాదు, మంచినీళ్ళు లాంటివి ఏమైనా ఇవ్వచ్చు కదా? ఒక 10 లీటర్ బకెట్. మా దగ్గర క్యాన్ ఉంది, నీళ్లున్నాయి, కొలాయి ఉందా? వస్తుందా? ఒక్క నిమిషం. నువ్వు మాకు మంచి కూరగాయలు ఇచ్చావు, నీకు మంచి దేవుడి మాటలు.
యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు దేవుడు అవడనే ఒకటే, ఆ, అంతే. దేవుడు అవ్వడు కాదు, దేవుడు ఒక్కడే. ఒక్కడే ఆ, ఆ ఒక్కడే ఒక్కడే కాదు. తెలుసుకోవాలి. మహానుభావుడు అదిగో అక్కడ ఉన్నాడు, నా పొద్దున్న మీ దయ వల్ల ఉన్నాడు. ఆ, సరే. ఏంటన్నా? ఎంత ఎంత నీ ఇష్టం ఎంత కంత ఇవ్వండి, లే, లే, లే. ఎంత చెప్పండి. అసలు ఒక 50 ఇవ్వండి చాలే. ఏంటన్నా? దేవుడు అంతా ఒకటే, మహానుభావుడు కాదనలేము. చూసి వచ్చాడు మీరు ట్రైబల్ సార్? కాదు నా కిందనే చూడడం దగ్గర మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. చిన్నప్పుడు నన్ను ఓకే ఓకే కొలుకులు రమ్మంతా దూరం పంపంతుంది, ఇలాగే ఉన్నాం. ఓకే ఓకే ఓకే. చిన్నప్పుడు అమ్మాలు పొట్టకలేక మంచిది. మీరు కూడా చదవండి, ఖాళీగా ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఉంటే ఎత్తాను, నేను ఉంటాను. కూడా ఒక్క నిమిషం నేను కూడా హిందూనే. భయంకరమైన త్రాగుబోతుని నేను తిరిగి అదే ఇప్పుడు మానేసి మంచిగా చర్చికి వెళ్తున్నాను. అన్నయ్య ఉన్నాడు ప్రసాదని కచ్చపల్లి అన్న. అమ్మ దేవుడయ్యా బాబు, చర్చి పెద్ద చర్చి అన్ని కూడా అవునులే దేవుడే దేవుడు అనుకో సాక్షాత్గా. అమౌంట్ ఇచ్చానా? ఇచ్చాను నీకు డబ్బులు కొరవాడు ఇద్దరు ఆడుతుంది. మా మందులో హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ వచ్చింది. ఓకే 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 మంచిది. నేను చెప్పేది ఏంటంటే నేను కూడా హిందూని. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా, ఏం ఉపయోగం లేదు. ఇల్లు వచ్చిన తర్వాత మందు అవుతూ తిరుగుతా ఉండేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నానో అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నా. మందు మానేసా, చెడు తిరుగులన్నీ మానేసా, చాలా హ్యాపీగా ఉంటున్నా. మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు మీరు కూరగాయలు అమ్ముతున్నారు, ఆ నిమ్మకాయలు మిరపకాయలు కూడా ఎవరికైనా నమ్మితే డబ్బులు వస్తాయి కదా. అది అమ్ముకోండి. ఆడ ఎండిపోతే ఏమవుతుంది? అందుకని మీరు సత్యాన్ని తెలుసుకోండి, అది చదవండి. బైబిల్ ఇవ్వమంటావా? చదువు రాదు, ఇదైతే ఎవరితో చదివించుకో. ఇందాక ఇచ్చాను కదా పాపం, చదివించుకున్నా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మాడుగుల ఇటేనా? ఎన్ని కిలోమీటర్లు ఉంటది? అదే ఇద్దరు అప్పుడే మంది వేసినట్టున్నారుగా, వేసారా? ఇదిగోండి చదువుకోండి మంచి మాటలు, దేవుడు మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, యేసుక్రీస్తు మంచి దేవుడు. మందు మానేయండి. దేవుడు మనకి అదే ఆయనే దేవుడు. అయితే మందు మానేసి మంచిగా ఉండాలి. సరే మందు మానేసేయండి, మానేసేయండి. మంచిది కాదు. దేవుడు మన హృదయంలో ఉంటాడు. మనం దేహమే ఆయన ఆలయం. మనం ఆ దేహాన్ని పాడు చేస్తే ఆయన ఆలయాన్ని పాడు చేసినట్టు ఆయన నరకంలో వేస్తాడు. సరే మీరు మానేసేయండి. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. నిన్న చపాతీలు అవన్నీ చేసుకుంటే టైం అయిపోయింది. సో గాస్పల్కి ఎటు కాకుండా అయిపోయిందని ఈరోజు ఓన్లీ కూరగాయలు మాత్రమే బాయిల్ చేసుకొని పెప్పర్ సాల్ట్ వేసుకొని తినాలని డిసైడ్ అయ్యాం. అందుకని అది ఓన్లీ బాయిల్ చేసే కుక్కరు. ఈరోజు ఏంటంటే బీరకాయలు, వంకాయలు, కాకరకాయలు, బీన్స్ అంతే. వాటికి తోడు 2 ఎగ్స్ కూడా. వాటి వరకు తినేసేయటమే ఈరోజు, గాస్పల్కి వెళ్ళిపోవటమే. మీకు క్లారిటీగా తర్వాత చెప్తాను ఇది అయిపోయిన తర్వాత. సో టైం అయిపోయింది. ఈరోజు కూరగాయలు కూడా ఎక్కడ దొరకలేదు, అన్నీ అడుక్కుంటా వచ్చాం. ఇదిగోండి ఎగ్స్, కాకరకాయలు, బీన్స్. ఓన్లీ అడుగున వాటర్ పోసుకోవాలి. దీంట్లో వంకాయలు, బీరకాయలు. సో జస్ట్ ఇదిగోండి రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, బ్లాక్ పెప్పరు, సరిపోకపోతే ఏంచిన నల్లకారం వేసుకొని తినేసేయటమే ఓన్లీ. నో రోటీ, నో రైస్ ఈరోజు, ఎందుకంటే టైం అయిపోతుంది అందుకని. ఇదిగోండి అడుగున అదిగోండి వాటర్ అట్లా బాయిల్డ్ అవుతూ ఉంటాయి, పైన మనం ఇది పెట్టుకోవటమే అన్నమాట. చాలా ఈజీ, త్వరగా అయిపోద్ది. ఇక్కడ రోడ్డు పక్కన మంచి వాతావరణం. అసలు చూడండి చుట్టూ ప్రకృతి ఎంత బాగుందో. అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడ వంట చేసుకుంటుంటే, అయినా ఏం చేయలేం.
సో అది పరిస్థితి. మిగతా విషయాలు మీకు అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ, బాబాయ్. మొత్తానికి గ్యాస్ అయిపోయింది. సో సిలిండర్ మార్చాలి, అందుకని రెడీగానే ఉంది ఇంకొకటి. సో ఖాళీ. అది పెట్టిన తర్వాత లాక్ చేయాలి. లాక్ చేసి మళ్ళీ అదే కొట్టేస్తే అయిపోద్ది. అది అయిపోయింది, మంచిగా వచ్చేస్తుంది. సో ఇక్కడ బాగా గాలి రావటం వల్ల కొంచెం ఇలా అవుతుంది. సో అదనమాట విషయం. సో ఇవి బాగా ఉడికిపోయాయి. లోపల ఉండేవి, ఇవి పైన ఉండేవి ఉడకలేదు. సో అదనమాట. ఇంకొక 5 minutes అయితే రెడీ. వెలగని ఆత్మలు, వినని చెవులు, వేసారిన మనసులు, కరిగే జీవితం, కృషించే హృదయం, క్షయమయ్యే శరీరో. వెలగని ఆత్మలు, వినని చెవులు, వేసారిన మనసులు, కరిగే జీవితం, కృషించే హృదయం, క్షయమయ్యే శరీరో. ఎంతకాలం ఇలా, ఇక ఎంతకాలం ఆలోచించుమా. ఎంతకాలం ఇలా, ఇక ఎంతకాలం నా దేశమా. పిలిచే యేసు, ప్రకటించే సువార్త, పలకని అంతరం, చాచే చేతులు, చూసే కన్నులు, చలించని భావాలు. ఎంతకాలం ఇలా, ఇక ఎంతకాలం ఆలోచించుమా. ఎంతకాలం ఇలా, ఇక ఎంతకాలం నా దేశమా. ఎదురు చూసే రక్షకుడు, చెవియొగ్గని మన బ్రతుకులు, ప్రార్థించే భక్తులు, ప్రయాసపడే సువార్తికులు మన కొరకే. ఎదురు చూసే రక్షకుడు, చెవియొగ్గని మన బ్రతుకులు, ప్రార్థించే భక్తులు, ప్రయాసపడే సువార్తికులు మన కొరకే. ఎంతకాలం ఇలా, ఇక ఎంతకాలం ఆలోచించుమా. ఎంతకాలం
ఏరియాలో పాపం ట్రైబల్స్ అందరూ చాలా పొట్టిగా ఉన్నారు. ఈ ఎగ్స్ కూడా వాళ్ళ సైజే ఉన్నాయి. అంటే వాళ్ళని కించపరచట్లేదు. ఈ ఏరియాలో కొంచెం అన్నీ ఎట్లయినా కొంచెం హైట్ తక్కువగా ఉంటున్నాయి. కూరగాయలు కూడా అంత క్వాలిటీగా ఏం లేవు. మొత్తానికి రోజు ఆ వంట చేసుకునే దానికంటే ఇదే చాలా బాగుంది. ఆరోగ్యం కూడా అలా బాయిల్ చేసుకోవటం వల్ల అంటే ఆవిరి మీదే ఉడుకుతున్నాయి కనుక వాల్యూస్ కూడా ఉంటాయి. కూరగాయల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ దాని వాల్యూస్ ఏం తగ్గిపోకుండా ఉంటాయి. సో ఇదన్నమాట, అయిపోయింది, ఇంకా తినేయటమే. వాస్తవానికి టిష్యూస్ తెచ్చుకోవటం మర్చిపోయాము. టిష్యూస్ అంటున్నాను, ఫోర్కులు తెచ్చుకోవటం కుదరలేదు. అందుకని టూత్ పిక్స్ వాడుతున్నాం. ఫోర్కులు లేక టూత్ పిక్స్ వాడుతున్నాం. ఓకే, ఏదేమైనా తినేయటమే. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించి ఇంత మంచి ఆహారాన్ని నాయన మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇది కూడా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎందుకంటే మంచి ఆహారాన్ని మీరు దయచేయండి ప్రభా. నేను తినుచుండగా మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను దయచేయండి. మీ సేవలో ఇంకా బహుబలంగా వాడుకోండి ప్రభా. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు వచ్చి ఇక్కడ వంట చేసుకున్నా, ఇక్కడ ఆగినా కూడా ప్రభా, వాళ్ళందరూ కూడా నిజమైన మారుమనసు దయచేయమని, మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని సమృద్ధి పదంలో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో బీరకాయ స్టార్టింగ్ బాగుండేదండి. కూరగాయలు మీకు తెలుసుగా ఎలా ఉండేది. కాకరకాయ సూపరు, టేస్ట్ మాత్రం బాగుంది. అంటే కొంచెం కారం అది యాడ్ చేసాం, బాగుంది. ఓకే, ఇంకా మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. అంతా వర్షం అంతా చాలా పడతాం. చుట్టూ చూడండి ఒకసారి, అంతా రైనీగా ఉంది. సో ఆ మంచు అదంతా కూడా మీకు కనిపించట్లేదు వీడియోలో. అందుకని ఇప్పుడు కొంచెం తెరపించింది కనుక వెళ్ళి సువార్త తొందరగా చేసేయాలి కాబట్టి వెళ్తున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం. మీరంతా ప్రార్థన చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇట్లా ఏ ఊరు పోద్ది? పాడేరేనా? అరకు కూడా పోద్దా? రోడ్డు బానే ఉంటదా? ఓకే, ఇదిగోనండి మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఆయన మాటలు అవి. ఆయన నమ్ముకుంటే మనం పరలోకం వెళ్తాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది. చదువుకోండి, మీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. చేతిలోది ఏంటి? మనుషులను చంపేది కదా, మీరేంటి ముస్లిమా? క్రిస్టియన్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉంటారు? ఓకే, ఓకే. చర్చ్ ఉందా ఏంటి అక్కడ? మీరు పాస్టర్ గారా? లేదండి. ఓకే, ఏం పని చేస్తున్నారు మీరు? వ్యవసాయం అండి. ఏరియాలో ఎలా ఉంటది? క్రిస్టియానిటీ బానే ఉందా? మేము గాస్పుల్ చేద్దామని వచ్చాంలే, అప్పుడప్పుడు అలాగే వస్తా ఉంటాం. ఇదిగోండి, ఇది మా పరిచర్య. ఒకసారి గాడ్స్ మిషన్ అని మీరు యూట్యూబ్ లో కూడా కొట్టండి, వస్తుంది. మీరు మ్యారీడా? ఓకే, వ్యవసాయం పనే చేస్తా ఉంటారు? లేదండి, వేరే జాబ్ చేస్తాను. ఓకే, దాంతో పాటు వ్యవసాయం ఉంది కదా. ఓకే, మంచిదండి. మీ పనులు మీరే కదా, దేవుడి పని కూడా చేయండి, లేకపోతే ప్రభుకి లెక్క చెప్పాలి. పిలుపులకు వేసిన పత్రికలో 2:21 చెప్తుంది, అందరూ సొంత కార్యంనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం ఎవరు చూడట్లేదంట. చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. చదవండి. అప్పులు కుప్పలుగా, ఆదాయం కొదువుగా, ఆస్తులు అన్నీ అమ్మిన తీరం దాటగలనా? నా దోణిలో నీవుండుమయ్యా యేసయ్యా.
ఇద్దరు ఖాళీగా వెళ్తున్నారు. మంచి దేవుడి మాటలు చదువుకుంటా వెళ్ళండి. యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు అంటే. మీరేంటి చెవు కమ్మలు పెట్టుకున్నారు? స్టైలా? ఏం చేస్తుంటారు మీరు? ఇద్దరు స్టూడెంట్సా? మీరిద్దరు ఏమవుతారు? అత్తతోటి తిరుగుతున్నావు అంటే ఇంటికి ఫుడ్ ఏం లేదు, జిమాడులకి వెళ్ళేసి నూడిల్స్ తింటాను. చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు? ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ జాయిన్ అవ్వాలి. ఏంటి మీ గోల్ ఏంటి? గోల్ ఏంటంటే కంప్యూటర్ టైపింగ్ చేయాలి. తర్వాత ఏంటి ఇంకా సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకొని సెటిల్ అవుతావు. తర్వాత పిల్ల సరే తర్వాత తర్వాత దేవుడి దగ్గరికి ఎలా వెళ్తావు? నువ్వు బ్రతికిన రోజులు నీ ఇష్టానుసారం బ్రతికావు. నువ్వు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తావు? చనిపోయిన తర్వాత రెండే రెండు ఉంటాయి, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు దేవుడని మనం ఇక్కడ నమ్ముకోవాలి. ఎందుకు అంటే మనం చేసిన పాపాల నిమిత్తం మన వాళ్ళంతా కోళ్లు మేకలు అన్ని కోస్తా ఉంటారు. వాటిల్లో పరిశుద్ధత లేదు. మన పాపాలు పోవాలంటే రక్తం ప్రోక్షింపబడాలి, కానీ అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. యేసుప్రభు వారు మన పాపాల నిమిత్తమే ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. మన కోసమే దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు, రక్తం చివరి బొట్టు వరకు దారబోసి సిలువలో చనిపోయాడు. చనిపోయి పాతి పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి 3వ రోజున లేచాడు. మనం నమ్మేవాళ్ళు ఎవరన్నా లేచారా 3వ రోజున? మరి ఒక సజీవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నేను కూడా హిందువుని. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతికి గుండు చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరుగుతూనే ఉంటాను. నేను ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను. సో యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుని, భయంకరమైన అన్ని రకాలుగా ఉండేవాడిని. ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా తెలుసుకోండి, చాలా బాగుంటది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. ఓకే, మంచి థ్యాంక్ యూ. అమ్మా పాడేరు ఇట్లా వెళ్ళిద్దా? పాడేరు ఇట్లా వెళ్ళొచ్చా? మంచిదమ్మా. దేవుడి మాటలు చదువుకోండి. జీసస్ క్రైస్ట్ మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చదవండి. మరి క్రిస్టియన్స్ అన్నారా? మెడలో ఏంటి? ఒకసారి తీయండి. ఏంటి క్రాసా? కాదమ్మా, ఒక నిమిషం. మనం క్రిస్టియన్స్ కదా, మనం వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి. తాయితులు ఇవి కట్టుకోకూడదు కదా, తప్పు కదా. నువ్వు ఉంటే ఇటన్నా ఉండాలి, లేదంటే అటన్నా ఉండాలి. నువ్వు వేడిగా లేకుండా చల్లగా లేకుండా నులివెచ్చగా ఉంటే దేవుడు ఉమ్మినే ఉద్దేశించున్నాడంట. భయంకరమైన నరకం ఉంది. అది ఎవరికి? యేసుప్రభు ఎవరో తెలియని వాళ్ళ కోసం కాదు. యేసుప్రభు దేవుడని తెలిసి కూడా మనం ఇంకా పాపంలో ఉన్నాం చూడు, మన కోసం తెలుసుకోవాలి. సరేనా? మంచిగా లిఫ్ట్కి పెట్టావు, తప్పులేదు. మంచి కమ్మలు పెట్టుకున్నావు, తప్పులేదు. కానీ మన క్రియల్లో కూడా మంచిగా ఉండాలి కదా. ఏంటి తాగితేనా? ఏమనుకోకుండా ఒకసారి తీయండి. ఏమనుకోవద్దు. నేను కూడా మీ బ్రదర్, మీ అన్నను అనుకోండి, ఏమైతుంది? అది బొమ్మ వేసుకున్నావు, తప్పు కదా. దేవుడు విగ్రహారాధన చేయొద్దంటే నువ్వేమో ఆ విగ్రహాన్నే మెడలో వేసుకున్నావు. ఎందుకు మరి క్రిస్టియన్స్ అని చెప్పుకున్నావు? మ్యారేజ్ అయిందా నీకు? ఏం చేస్తుంటావు? ఓకే. ఏంటి నీ గోల్ ఏంటి? పేరెంట్స్ ఉన్నారా? ఏం చేస్తుంటారు? డాడీ రైస్ కోడన్లో చేస్తుంటారు. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. మీరైతే చదువు అయిపోయింది, ఇంట్లో ఖాళీగా ఉన్నారు. చర్చికి వెళ్తారా? సండే వెళ్తే ఏం ఉపయోగం? మెడలో విగ్రహారాధన పెట్టుకొని రీసెంట్ గా పెట్టేసుకున్నాను. తప్పు, వేసుకోకూడదు. అది చాలా తప్పు. ఇప్పుడు నేను నీకు చెప్పేసి వెళ్ళిపోతాను. నేను ఇంకెప్పుడు నీకు కనిపించను, నువ్వెప్పుడు నాకు కనిపించవు. నీకు చెప్పడం వల్ల నాకేం రాదు. నేను కూడా హిందువుని. నేను దేవుడు తెలుసుకున్న తర్వాత నేను మానేశాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతికి గుండు చేసుకున్నా, ఏం ఉపయోగం లేదు. నాకు సత్యం తెలుసుకున్నాను, అన్ని వదిలేసి ప్రభు కోసం పనిచేస్తున్నాను. అవి చదువుకోండి, మీకు బాగా అన్ని తెలుస్తాయి. యూట్యూబ్లో కూడా కొట్టండి, అది హెడ్లైన్ వస్తుంది. సరేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవర్ ఫ్యామిలీ. త్వరగా మంచిగా పెళ్లి చేసుకో. ఫస్ట్ మారు మనసు పొందు. బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకో. మరి యేసుప్రభు దేవుడని నమ్ముతావా నువ్వు? నమ్మిన తర్వాత ఇంకేంటి మరి నీకు లేటు? తీసుకో త్వరగా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. బాగున్నారు.
తమ్ముడు ఈ రూట్ ఎట్లా వెళ్ళిపోద్ది? వైజాగ్ వెళ్ళిపోద్దా? అంటే పాడరా? పాడేరా? ఈ రోడ్ ఇట్లే ఉంటదా తమ్ముడు? బాగోదా? నీట్ గా ఉండదా? అక్కడ దాకా ఇంతే రిపేర్. ఏం చేస్తుంటారు మీరు ముగ్గురు? హాస్టలా? మీ సొంత ఊరు ఎవరు? అయితే ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. మీది కూడా అందరితో ఊరా? ఇక్కడేనా మీది? బీరం. మీది? ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరు? 10th. బాగా చదవండి. మరి ఏంటి ఇప్పుడు బయట తిరుగుతున్నారేంటి 10th అయితే? ఓకే, మంచిది. మీరు తెలుగు చదువుతారుగా? అదిగోండి, చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. మీరు చాలా బుక్స్ చదువుతారు కదా, ఎందుకు? పాస్ అవ్వటం కోసం. అది కూడా చదవండి, మీకు సత్యం ఏంటో తెలిసిద్ది. మనం చనిపోయిన తర్వాత స్వర్గం నరకం 2 ఉంటాయి. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు దేవుడు అని మనం నమ్ముకోవాలి. అది తెలుసుకో, అది చదివితే మీకు బాగా అర్థం అవుతుంది. ఖచ్చితంగా చదవండి. చాలా బుక్స్ చదువుతారు, అదంతా ఓన్లీ 5 minutes పట్టిద్ది. చదవండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ చదువుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్ అనండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమ్మా ఒక నిమిషం. ఇవి దేవుడి మాటలమ్మా, చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. అమ్మా మంచిది. బాప్టిజం తీసుకున్నావా? మంచిదమ్మా. మీ వాళ్ళు అందరూ తీసుకున్నారా ఇంట్లో వాళ్ళు? మరి ప్రభు ఏమని చెప్పాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. నువ్వు బాప్టిజం తీసుకున్నావు. మీ బంధువులందరూ తీసుకున్నారా? ఓకే, ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్పండి. దేవుడి పని మనం చెయ్యాలి. ఈ లోకంలో ఏం సంపాదించినా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుడి పని మనం చేస్తే మనకి అక్కడ పరలోకంలో మంచి బహుమానం. సరేనా? చూడండి, వీలైతే చెప్పండి. దేవుడు చెప్పమంటున్నాడు, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. అది అందరికీ. మేము ఎక్కడో హైదరాబాద్, ఆంధ్ర ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాం. మీరు కూడా చెప్పండి. దేవుడు నిన్ను, నీ పిల్లల్ని దీవించును గాక. ఆమేన్. ఏడే బాగున్నారా? గుర్తుపట్టారా? ఏంటి గడ్డం పెంచావు? ఎక్కడికి? బాగున్నారా? ఫ్యామిలీ అంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? రిపోర్టర్, జర్నలిస్ట్. ఎక్కడ? దేంట్లో? ఓకే, మంచిది. మాది హైదరాబాద్ లే. ఇలాగ దేవుడి మాటలు చెప్పుకుంటా వచ్చాం. ఇదిగోండి, మీరు కూడా చదవండి మంచి మాటలు. జీసస్ క్రైస్ట్ నా జీవితాన్ని మార్చాడు. నువ్వు కూడా తెలుసుకో, చాలా బాగుంటుందా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జాబ్ని, నీ వృత్తిని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఏంటే పాడేరు దాకా రోడ్డు ఇలాగే ఉంటదా? నీట్ గా ఉండదు. ఓకే, మంచి తమ్ముడు. ఇవి దేవుడు మాటలు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలుంటాయి. చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకొని జీవితం బాగుపడిద్ది. చనిపోయిన తర్వాత స్వర్గం కూడా ఉంటుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఏంటి సార్, బస్ కోసం వెయిటింగా? ఎక్కడికి వెళ్ళాలి? పాడేరా? మరి అటు కదా నిలబడాలి, ఇటు నిలబడ్డారంటే? ఓకే, మంచిదండి. ఇదిగోండి దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఓకే, మంచిదండి. థ్యాంక్ యూ. తీసుకోపోయినా పర్లేదులే కానీ మనం సత్యాన్ని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును. మరి దానికి రింగ్ ఏదో పెట్టుకున్నావు, ఏదో బొమ్మ వేసుకుని నమ్మనన్నావు కదా. మీ మిస్సెస్ పెట్టింది, పెట్టుకున్నట్టే కదా. పర్లేదు, ఎవరిని నమ్మకపోతే ఇబ్బంది లేదు కానీ యేసుప్రభు మంచి దేవుడు తెలుసుకోండి, అసలు చదవండి. ఓకే, థ్యాంక్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓకే, దీవెన కూడా వద్దా? నీ ఇష్టం.
ఏమ్మా ఓ పెద్దామా ఇటు పాడేరు వెళ్ళిద్దా? ఓకేనమ్మా, ఇదిగోండి. మంచి మాటలమ్మా, దేవుడు మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. బ్రదర్ ఇట్లా వైజాగ్ వెళ్ళిపోవచ్చా? రోడ్డు బాగుంటుందా? మీరే ఎంత రిపేర్ లో ఉన్నట్టుంది. అక్కడి నుంచి బాగుంటుందా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో వైజాగ్? మీదే ఊరు? ఏం చేస్తుంటారు? కాదా, దేవుడు మీకు మంచి లైఫ్ ఇచ్చాడు, ఎందుకు ఆ గుట్కాలు దీన్ని పాడు చేసుకుంటున్నారు? క్యాన్సర్ రాదా? తప్పు కదా. ఇవ్వండి, మంచి మాటలు చదువుకోండి, దేవుడు మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకోండి. మీరు గుట్కాలు సిగరెట్లు అవన్నీ తినాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం లేదు. తెలుసా మీకు యేసుక్రీస్తు? మీరు చర్చికి వెళ్తారా? తెలుసుకోండి, బాగుంటది. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించును గాక. ఆమేన్. మానేయండి, క్యాన్సర్ వస్తుంది. ఏమ్మా గొడుగన్నా తెచ్చుకోలేదు? ఎక్కడికి వెళ్ళాలి? మరి గొడుగు తెచ్చుకోవాలి కదా, వర్షాకాలం. ఇదిగోండి దేవుడి మాటలో మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో చదివించుకోండి. ఇదిగో మీకు కూడా. యేసుక్రీస్తు మంచి దేవుడు. మీరిద్దరూ ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఆయన నమ్ముకుంటే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది. తెలుసుకోండి, బాగుంటది. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారు అవన్నీ కూడా ఆ పెద్ద చెట్లకి ఏవైతే అల్లికొని పోయాయో ఆ తీగలాగా, అవన్నీ కూడా బ్లాక్ పెప్పర్ మిరియాల చెట్లు. ఇదిగోండి, ఇవన్నీ కూడా మిరియాల చెట్లు. చూసారు కదా, అవన్నీ బాగా అల్లుకుపోయాయి. దానికి ఒక టైం వస్తుంది, ఆ టైంలో వాళ్ళు కోస్తారు. వాటిని కోసి మార్కెట్లో అమ్ముతారు. మనం కూడా మిరియాలు 100 గ్రాములు, 1/4 కిలో తెచ్చుకుంటాం. ఇవన్నీ మిరియాల చెట్లు. ఇదంతా అరకు పాడేరు ప్రాంతం. వీళ్ళు కొండల మీద కూడా వ్యవసాయం చేస్తారు. ఇంకా లోపలికంతా కాఫీ తోటలు. ఈ పైన ఈ చివర ఇవి వేసుకున్నారు. అవి కూడా దేవదారు వృక్షాలు. ఈ దేవదారు వృక్షాలకి అల్లిచ్చారు. అదనమాట. థ్యాంక్ యూ. ఏమండి ఆగిపోయారేంటి? ఓహో, ఓకే 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 మంచిదండి. ఇదిగోండి దేవుడి మాటలో చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలో నేను కూడా హిందూనే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండి చేసుకున్నా. ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుని తిరుగుబోతుని. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నా. మీరు కూడా చదువుకోండి, బాగుంటది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మేడం ఇవ్వండి, మంచి మాటలు చదువుకోండి. దేవుడి మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. ఎక్కడేమ్మా ఎట్టుపళ్ళు? అంటే కింద నీ తీసుకొస్తారా? ఇక్కడ బండి నీ కాదా? ఎంతమ్మా పెడ అంటే? అది మొత్తం 50 రూపాయలా? సరే, ఒక పెడ ఇచ్చేస్తావా? అమ్మా ఒకటి ఇచ్చేసేయమ్మా. మంచివి ఉన్నాయా? ఇప్పుడు తింటానికి తీసుకురా.
అమ్మ కవర్ ఉందా? ఓకే రమ్మా. ఏ ఊరు మీది? ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అది కిరాయా మీదేనా? ఆహా, ఈ ఊరి పేరేంటి? మచ్చపురమా. ఆ ఇల్లు మీదేనా? ఆ కోళ్లు నాటుకోళ్లు అవన్నీ మీవే? మీ వారేం పని చేస్తుంటారు? ఏం చేయకపోతే ఎట్లా? మీరేమైనా చదువుకున్నారమ్మా? ఇదిగోండి మీ అట్టిపళ్ళ డబ్బులు. అట్లాగే ఇదిగోండి ఒక్క నిమిషం. ఇవి మంచి మాటలు, దేవుడి మాటలు చదివించుకోండి. యేసుక్రీస్తు దేవుడి మాటలు ఇవి. పర్లేదు, ఇదిగో చదువుకోండి, దేవుడి మాటలే కదా. దేవుడు నమ్ముకున్నావా? థ్యాంక్ యూ. బాప్టిజం తీసుకున్నావా? మీ వారు కూడా ఏమైనా అలవాట్లు ఉన్నాయి మీ ఆయనకి? సిగరెట్, మందు? ఎంతమంది అమ్మా పిల్లలు? చదువుకుంటున్నారా? ఓకే. చర్చ్ ఎక్కడ మీది? ఓ, ఎంతమంది వస్తారు? వస్తారు. పాస్టర్ గారు బాగా చెప్తారా వాక్యం? ఓకే, మంచి. చింతపల్లి నుంచి వస్తారా? ఓకే ఓకే, మంచిది. మంచిగా బైబుల్ చదువుతారా మీరు? ఆ చేతికి ఉంగరం ఏంటి? ఆ చేతికి ఉంగరం ఏంటి? ఆహా, ఓకే. సరే, అయితే మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళతోటి బైబుల్ చదివించుకో. బైబుల్ చదివించుకొని వాక్యానుసారం మనం జీవించాలి. అప్పుడు మన పేరు జీవ గ్రంథంలో ఉంటది. మనం ఆ బైబిల్ని పట్టించుకోకుండా అట్టిపళ్ళు అమ్ముకున్నా, యాపిల్ పళ్ళు అమ్ముకున్నా, అంటే చదివించుకోండి వేరే వాళ్ళతో. సరే, మంచిగా నమ్మకంగా బ్రతుకుతున్నారా? దేవుడికి సాక్షిగా ప్రార్థన చేసుకుంటున్నారా? రోజు ఎన్ని గంటలు చేస్తావు ప్రార్థన? అలిసిపోయి పడుకుంటా. ఓకే. మరి ఎవరికైనా యేసు ప్రభు మంచి దేవుడు అని చెప్తారా? ఇప్పుడు నాకు చెప్పలేదుగా నువ్వు. సరే, చెప్పండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదమ్మా. కోళ్లు ఎట్లా కేజీ? అదిగా పెద్ద పుంజు ఉంది. ఎంత అసలు? ఎందుకని? పందెమేస్తావా? అది ఓకే ఓకే, మంచిదమ్మా. ఇదంతా మీ పొలమా? ఇల్లు మాత్రం. మీరు ఏంటి? మీరు ట్రైబ్సా? ఏమంటారు మిమ్మల్ని? ఏమంటారు? అంటే కోయోళ్ళ, అడవి దొరల, కొండ దొరల, ఏమంటారు? ఏమంటారో తెలీదు. సరే, మంచిది. అయినా దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఓకే ఓకే, పర్లేదు. ఇట్రమ్మా, ఇట్రమ్మా. ఏ ఊరు బాబాయ్ మీది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏమన్నా చదువుకున్నావు అప్పట్లో? ఇదిగో ఇవి దేవుడి మాటలు, ఇంటికి వెళ్ళి చదివించుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు మనం ఆయన్ని నమ్ముకుంటే చనిపోయిన తర్వాత స్వర్గం వస్తుంది. ఆయన నమ్మకకుండా చనిపోతే అమాయకంగా నరకానికి వెళ్ళిపోతాం. సత్యమైన దేవుడు ఆయనే. సిగరెట్ బీడీలు తాగుతున్నావా? మానేసేయాలి. ఆ తాగితే క్యాన్సర్ వచ్చేసిద్ది నీకు, పొగంత లోపలికి వెళ్ళిపోయి. మళ్ళీ దేవుడు కూడా మనిషిని ఆయన ఉండటానికి తయారు చేసుకున్నాడు. మన హృదయంలో దేవుడు ఉంటాడు. నువ్వు ఆయన హృదయాన్ని, ఆయన గుడిని పాడు చేస్తున్నావు. ఇప్పుడు ఉపయోగం ఏముంది? మానేసేయాలి. మానేసి మంచిగా చర్చికి వెళ్ళి దగ్గరలో ఉంటే. యేసు ప్రభువే నిజమైన దేవుడు. మాకి 2 గుడ్లు ఉన్నది మన పండుగ. ఉంటే ఏం ఉపయోగం? మనలో మార్పు ఉండాలిగా. ఫస్ట్ ఆ సిగరెట్లు బీడీలు మానేసాయి. మందు అవుతావా? మందు అవుతావా ఎప్పుడన్నా? ఓకే, మంచిది. చర్చికి వెళ్ళు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మంచిది. బాయ్ బాయ్. ఏంటమ్మా మీ ఏరియాలో రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఏంటండి
మీ ఏరియాలో రోడ్లు ఏంటి ఎట్లా ఉన్నాయి? ఓట్లు ఎందుకు వేస్తున్నారు మీరు? ఇట్లాగే పాడేరు దాకా ఇట్లాగే ఉంటుందా? మంచిది మేడం, ఇదిగోండి ఒకసారి ఇటు రండి. ఇదిగోండి దేవుడు మాట్లాడు. ఆ మేడం కూడా ఒకటి ఇవ్వండి. మీరు మేడం ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నేను కూడా హిందూనే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతికి గుండు చేసుకున్నా. భయంకరమైన త్రాగుబోతుని తిరుగుబోతుని. యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్న తర్వాత అన్ని మానేసి ప్రశాంతంగా ఉంటున్నాను. మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. చనిపోయిన తర్వాత స్వర్గం కూడా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. బాయ్. మేడం గారు ఖాళీగా వెళ్తున్నారు. ఇదిగోండి దేవుడు మాటలు చదువుకుంటా వెళ్ళండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట్లాడండి. గాడ్ బ్లెస్ యూ. ఏంటప్పుడు మన కోసం ఆగావా? లేదు, ఇప్పుడు పిలిచినట్టుగా ఉంది. ఓకే, మంచి తమ్ముడు. ఇగో దేవుడు మాటలో చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు తమ్ముడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. ఇదిగోండి ఇప్పుడు మేము దగ్గర పాడేరు దగ్గర ఉన్నాము. ఒకసారి మీరు చూడండి, ఒక లారీ ఉంది ఇక్కడ. అక్కడ ఏమని రాస్తుందంటే జీసస్ సేవ్స్ అని రాస్తుంది. మళ్ళీ కిందేమో మీ ఏడుపులే మాకు దీవెనలు, నరఘోషకి నమస్కారం, మీ ఏడుపులే మాకు దీవెనలు అని రాసుకున్నారు. తప్పు కదా? వీళ్ళు వెచ్చగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చగా ఉన్నారు. అటు దేవుని నమ్ముకున్నారు, మళ్ళీ ఇటు కింద కొటేషన్స్ చూడండి ఎట్లున్నాయి. అంటే లోకల్లో కూడా ఉన్నారు. చాలా తప్పు కదా ఇది. అలా రాసుకోకూడదు. మనమంతా కూడా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ ఊరి పేరేంటి? మండలమా ఇది? పంచాయతీనా? ఓకే, మంచి తమ్ముడు. ఇవి మంచి మాటలు, దేవుడు మాటలు చదువుకోండి. జీసస్ క్రైస్ట్ మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే మన స్వర్గం కూడా వెళ్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. మేడం ఇట్లా అరకెళ్ళిపోద్దండి. ఇవ్వండి, మంచి మాటలండి, దేవుడు మాటలు చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. ఏంటండి బస్ కోసం వెయిటింగ్? ఏ ఊరు వెళ్ళాలి? మా దగ్గర ఖాళీ లేదులే కానీ మీకు బస్ కంటే మంచి మాటలు చెప్తాను కానీ ఆగాము. ఇగోండి ఆ దేవుడు మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మమ్మల్ని చూసి నవ్వారని ఆపామండి మీ దగ్గర. ఖాళీ లేదండి, లేదా ఎక్కించుకునే వాళ్ళం. ఇది కూడా మంచి మాటలు, దేవుడి మాటలు. ఆ మేడం గారికి కూడా ఇవ్వండి. మీరంతా ఏంటండి టీచర్సా? ఇప్పుడు టైం అయిందా మీకు? 5 o'clock, 4 కాదా? ఓకే ఓకే ఓకే, మంచిదండి. ఎక్కడ ఉంటారు మేడం మీరంతా? అంటే లోకల్. మీరంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్? ఓకే 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 ఓకే. చదువుకోండి మేడం, బాగుంటుంది. ఇదిగోండి మీరు కూడా తీసుకోండి మేడం. మీరంతా ఏ రిలీజన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాప ఇది మంచి మాటలమ్మా, దేవుడి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఏమండి మీరు డ్రైవరా? మీరెవరు? కాపీ మేస్త్రి. మరి ఇక్కడేం చేస్తున్నారు? ఓకే, ఈ ఊరేనా మీది? కింద నుంచి ఇక్కడికి వచ్చారు. అది మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకుంటూ బాగుంటాం. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఏంటి బాబు బండ్లో నిద్రపోతున్నారేంటి? ఖాళీగా ఉన్నారా? అందుకని నిద్రపోతున్నారు. ఇగోండి చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఏమైంది తమ్ముడు? ఏమైంది? ఆగిపోయిందా? ఏమైనా హెల్ప్ చేయమంటావా? సరిపోద్దా? ఓకే 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 తమ్ముడు. ఇగోండి
మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ గ్రేట్ గాడ్. చదవండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఆటో ఆల్సో. అమ్మ, ఒక క్యాన్ వాటర్ పట్టుకోవచ్చా? మంచినీళ్ళ ఇవి? తాగుతారా మీరు ఇవి? అంటే టేస్ట్ గా ఉంటాయా? ఎక్కడి నుంచి వస్తాయి వాటర్ అవి? కొండలో ఊట. నేను 2 డబ్బాలనుకున్నాను, అవి ఎక్కువే ఉన్నాయి. ఇదంతా కొండల లోపల నుంచి వచ్చే ఊటంట, మంచినీళ్ళంట. ఈ చుట్టూ ఒకసారి కొండలు చూడండి. ఆ కొండల్లో నుంచి వచ్చే ఊటే వీళ్ళు వాటర్ పంపిస్తారంట ఇంటింటికి, మంచినీళ్ళు. అందుకని పట్టుకుంటున్నాం ఆ కంగన్ వాటర్కి సపోర్ట్ చేయడానికి. అద్భుతంగా ఉన్నాయి. మినరల్ వాటర్ కూడా పనిచేయవు. అమ్మ, వీటికి ట్యాపులు ఏమి ఉండవా? నీళ్ళ కట్టుకున్నాను, నీళ్ళన్నీ వేసి వెళ్ళిపోతా ఉంటాయి. ఇక్కడ అందరూ ఎవరుంటారమ్మా? ఏ ఊరు ఈ ఊరు? ఇక్కడ అందరూ ఎవరుంటారు? హిందువులా, క్రిస్టియన్సా, ముస్లింసా? ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? ఒక్క నిమిషం ఆగండి, మీకు ఒక తాయి ఇస్తాను. నమ్ముకుంటే మీ కులం మారదు, మీ మతం మారదు. మనసు మార్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు థ్యాంక్ యూ అమ్మా. వాటికి కుళాయిలు లేవు, అందుకని వదిలేయటమే. ఏమండి, బాగున్నారా? నమస్తే. ఏం మంచిగా నీట్ గా ఇస్త్రీ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, కానీ నోట్లో మాత్రం బీడీ పెట్టావు. ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు సార్, నేను కూలి పని. ఏ ఊరు మీ సొంత ఊరు? నిట్టమవుడు సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే సరదాగా పండగ కదండి. పండగ? ఇవాళ ఏం పండగ? అందుకని వచ్చారు. ఓకే ఓకే ఓకే. చదువుకున్నారు ఏమన్నా? పర్లేదు, మంచి మాటలు చదువుకోండి. ఇదిగోనా చదువుకోండి, మంచి మాటలు. ఇదిగో పెద్ద ఆయన, మీకు ఒక 2 మాటలు చెప్తా. మీకు 2 మాటలు చెప్తా. మీరు ఏ కులమైనా, మీది ఏ మతమైనా,
నిజమైన దేవుడు యేసుక్రీస్తే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. నేను హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండి చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగా. ఆ తిరిగిన రోజులు బాగానే ఉంటా. ఆ మాల దిశంగానే మందు మొదలు పెట్టేస్తా. భయంకరమైన తిరుగుబోతుని, త్రాగుబోతుని. నాకు తెలియక యేసు ప్రభు దేవుడు అంటే వేరే వాళ్ళు నమ్మాను. అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా తెలుసుకోండి. ఈ సిగరెట్లు తాగి మందు తాగి ఇక్కడ తిరిగితే ఏమొస్తుంది? మంచిది. మీ జీవితంలో చాలా చదివి ఉంటారు. 5 నిమిషాలు పట్టదు చదవండి, మీకు జీవితం ఏంటో తెలిసింది. సరేనండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. చదువుకోండి, బాగుంటుంది. ఓకేనండి. గాడ్ బ్లెస్. మేము చూస్తానే ఉన్నాం. నీ పేపర్ పడేసావు కదా, మీరు కూడా చదవండి, చాలా బాగుంటది. జీవితంలో ఎంతో టైం వేస్ట్ అయిపోద్ది. 5 నిమిషాలు చదివితే చాలా ప్రశాంతంగా ఉంటది. మేము కూడా హిందువులు, మేము క్రిస్టియన్స్ కాదు. మధ్యలో తెలుసుకుని చాలా బాగుంటుంది. చదువుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ముందు నీళ్లు అడిగింది మిమ్మల్ని, మీకు ఇవ్వలేదు, అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇదిగోండి, దేవుడి మాట చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. మన కష్టాలు, మన బాధలు అన్ని తీరుస్తాడు. మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గం కూడా వస్తుంది. దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తే. నమ్ముకుంటే మంచిది. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఏమ్మా, బాగున్నావా? ఏంటి, ఎన్ని మోసుకెళ్తావు? ఒకటి తీసుకెళ్లొచ్చు కదా. ఒక్క నిమిషం ఆగు. నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? ఒక్క నిమిషం. ఇదిగో, ఇది పిల్లలతో చదివించుకో. దేవుడి మాటలో, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదివించుకో, బాగుంటది. ఒక్కొక్కటి తీసుకెళ్ళి మెడలు పోతాయి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఏంటంటే మీ దగ్గర ఏమైనా కూరగాయలు ఉన్నాయా? ఏమున్నాయి? తాజా కూరగాయలు ఏమైనా ఉన్నాయా? మీరు ఇక్కడ వాళ్ళు కాదే, మరి ఎక్కడ వాళ్ళండి? మీరు కింద నుంచి వచ్చారా? కింద వాళ్ళమేయండి, కాకపోతే పుట్టి పెరగడం ఇక్కడే. మంచిది. చదువుకున్నారేమన్నా? ఇదిగోండి, చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. ఇవన్నా మీరు కూడా చదువుకోండి. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నమ్మితే స్వర్గం ఉంటది, లేదంటే భయంకరమైన నరకం చనిపోయిన తర్వాత. ఈ లోకంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాము, పిల్లలు పుడతారు, ఏదో షాప్ పెట్టుకుంటాం, నడుస్తుంది, అయిపోతే ముసలాళ్ళం అయిపోతాం, చనిపోతాం ఏదో ఒక రోజు. చనిపోతే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్లాలంటే యేసు ప్రభు దేవుడని మనం ఇక్కడ నమ్మాలి. నేను కూడా హిందువునే, తెలుసుకున్నాను మధ్య. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా మనసు మారింది, బాగుపడ్డాను. మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. సరే, ఇలాగా విశాఖపట్నం వెళ్ళిపోద్దండి రోడ్డు. బానే ఉంటదా? అంతా రిపేర్లు జరుగుతున్నట్టుంది. అరకు రూట్ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి, మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ సార్. మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఏ ఊరు మీది? ఇదిగో ఒక్క నిమిషం అమ్మా. ఇదిగోండి. మంచి మాటలమ్మా, దేవుడి మాటలు చదివించుకోండి. ఎందుకు ఆవిడ భయపడి వెళ్ళిపోయింది? అంత భయం ఏంటమ్మా, మేము మనుషులమే కదా. అవి యేసుక్రీస్తు మాటలు, మంచి మాటలమ్మా, చదువుకోండి, బాగుంటది. అవి యేసుక్రీస్తు దేవుడి మాటలు చదివించుకోండి, బాగుంటది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అవునులే. మీరు చర్చికి వెళ్తారా? మీది ఎక్కడ? ఇక్కడ కాదే. ఈ ఊరేనా? ఓకే, మంచిదమ్మా. మీరు గొల్లలా? ట్రైబ్స్, కొండ దొరలు. మీరు? ఓహో, అందరు ఇక్కడ దొరలే ఉంటారు. ఇక్కడ మాకు తెలియదు ఇక్కడ ఎవరెవరు ఉంటారు, ఒకసారి చెప్పండి. ఇక్కడ ఎవరుంటారు? అంతా ట్రైబ్లే.
కొంత కొంత ఆ, ఉంటారండి. ఆ. కొండ కమ్మర అనేసి సగం ఉంటారు. కొండ కమ్మర. ఆ, ఆ. అంతే ఈ 3 క్యాస్ట్లే. అంటే గొల్లలు అంటే కింద వైపు గొల్లలు అంటారు, ఇక్కడ గౌళ్ళు అంటారు. ఓహో, గౌళ్ళు ఉంటారు. ఓకే ఓకే, సరేనమ్మా, మంచిది. థ్యాంక్ యూ. మీరు కూడా యేసుప్రభుని తెలుసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ అమ్మా. యేసుప్రభుని తెలుసుకుంటే దీనికి అవ్వదు కదా సార్. ఆహా, మందు వీళ్ళు తాగుతారా? అంటే అలా పండగలు అప్పుడు అలవాటు కదా. అంటే ఆడవాళ్ళు కూడా తాగుతారు. అవునండి. ఓకే, మందు మానేసేయి. మందు ఏమొస్తుంది, కాసేపు మత్తిస్తుంది. దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం కాదనుకుని మందు అయితే ఏం ఉపయోగం? ఆ, దేవుడు నమ్ముకో, చాలా బాగుంటది. మీ పాప మాత్రం రావట్లేదు. ఏమ్మా, ఇటు చూడమ్మా ఒకసారి. కాదు తల్లి, ఏం చేస్తుంటారు మీరు? అంటే చదువుతున్నావా? చదువు అయిపోయిందా? ఏం చదివావు? ఏంటి నీ గోల్ ఏంటి? పాపకి మధ్యలో 6 నెలల వరకు బాగాలేదు సార్. ఓకే ఓకే, నొప్పి వచ్చేసి. మరి ఏమన్నా చర్చికి తీసుకెళ్ళొచ్చు కదా? అవును సార్. తీసుకెళ్ళండి చర్చికి. థ్యాంక్ యూ అమ్మా. ఏమండి, ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ మచ్చగడ్డకి వెళ్ళడానికి చూస్తానా సార్? మా దాంట్లో ఖాళీ లేదు, లేకపోతే ఎక్కించుకునే వాళ్ళం. కాలేదేమో టీకా పెడుతున్నారు. ఇగోండి, మంచి మాటలు, దేవుడి మాట చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. తెలుసుకుంటే బాగుంటది. ఇదిగోండి, ఆయనకి ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించును గాక. ఆమేన్. ఏంటి, జనాలను చంపడానికా, మనుషులు చంపడానికి? అది లేదండి, పొలానికి లేండి. ఏ ఊరి మీది? పరదేశ్ పుట్టండి. ఏమైనా చదువుకున్నారా? లేదండి. ఇదిగో, పిల్లలతో చదివించుకోండి. మంచి మాటలు, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి, బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనిని దీవించును గాక. ఆమేన్. తమ్ముడు, ఎప్పుడు ఆ సెల్ ఫోన్ లో ఏం చూస్తావులే కానీ ఇది చదువు, మంచి దేవుడు మాటలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ నడిచి వెళ్తున్నారు? సార్ ఏం నడిచి వెళ్తున్నారు? పనిలోకి వచ్చి నడిచి వెళ్తున్నాం. ఇక్కడ ఊరు. ఆహా, మీ ఊరు ఇక్కడేనా? ఏమైనా చదువుకున్నారా? ఇదిగోండి, మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ అండి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. అంటే మంచిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తున్నారా? అవునండి. చాలా బాగుందండి అసలు మీ ప్రాంతం మాత్రం. ఈ ఊరేనా మీది? అసలు ఈ ఊరు వదిలిపెట్టి ఇంకా ఏ హైదరాబాద్, బెంగళూరు పనికిరావు. వేస్ట్, అక్కడ అంతా పొల్యూషన్ కదా. అందుకే మీరంతా ఆరోగ్యంగా ఉన్నారు. ఏం చేస్తుంటారండి మీరు? టీచర్ అండి. ఓకే, గవర్నమెంట్. ఓకే, మీరు ట్రైబల్స్ ఏనా? ఓకే ఓకే ఓకే, మీరు? ఓహో, ఓకే, మంచిదండి. ఇది కూడా చదువుకోండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మేము యేసుప్రభు గురించి చెప్తా ఉంటాం. మీరు కూడా చదవండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఏం తమ్ముడు, ఈ ఊరి పేరేంటి? ఇక్కడి నుంచి పాడేరు ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 7 ఏమైనా చదువుకున్నావు తమ్ముడు? ఇగో చదువుకో, దేవుడి మాటలో, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట. థ్యాంక్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. బ్రదర్, ఇట్లాగా విశాఖపట్నం వెళ్ళిపోవచ్చా? రోడ్డు బాగుంటుందా? థ్యాంక్ యూ బ్రదర్. ఇదిగోండి, వస్తా ఒకసారి ఇటు. మంచి మాటలు చదువుకోండి. జీసస్ క్రైస్ట్ మంచి దేవుడు, ఆయన మాటలు ఫాలో అవుతుంటారు. ఓ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏ ఊరు మీది? మాది ఇక్కడే వాకపల్లి. ఏం చేస్తుంటారు? ఆడ తిప్పుతుంటాను. ఓకే, మంచిది. మ్యారీడా? మీది మలే ఉందండి అసలు ప్రకృతి. మీ ప్రకృతి చాలా బాగుంది. అవును సార్. ఓకే, చర్చికి వెళ్తావు? బాప్తీసం తీసుకున్నావా? ఇంకా లేదు. ఎందుకు, నీకు నరకం అంటే ఇష్టమా? లేదు సార్. ఎలా అంటే మావిడ ఇంకా అదే ప్రెగ్నెంట్? లేదు, ఇంకా చర్చికి రాలేదు. మీ ఆవిడ ఇంకా మారలేదు? అవును. నువ్వు మారావు? అవును. ఓకే, ప్రార్థన చేయి, మారుతారు. సరే సార్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ.
మన జమ్మూ కాశ్మీర్ లో ఇట్లాగే ల్యాండ్ స్లైడ్ అవుతా ఉంటది. సో మొత్తానికి అరకు ప్రాంతంలో కూడా ల్యాండ్ స్లైడ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో బాగా కొత్త కొత్త రోడ్లు వేస్తున్నారు. అందుకని కొండలన్నీ తవ్వుతా ఉన్నారు. దాని నిమిత్తం అది కూలిపోయినట్టుగా ఉంది. అది ఏమండి ఏంటి నడిచి వెళ్తున్నారు? ఇవ్వండి దేవుడి మాటలు చదివించుకోండి ఇంటికెళ్ళి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏంటమ్మా బట్టలు ఏ నీళ్ళలో ఉతికారు? మంచిది, మీ నెలలో మీరు ఉన్నారు. ఇదిగోండి దేవుడి మాటలు చదివించుకోండి. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు. ఆయన నమ్ముకోవటం వల్ల మీ కులం మతం మీ పేర్లు ఏం మారవు. మనసు మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఏమ్మా ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? పొలం పనికి చేసి వెళ్తున్నారా? ఎన్ని ఎకరాలది మీకు? ఎకరం కంటే ఇంకా తక్కువ ఉంది. ఏం వేశారు పంట? ఇదిగోండి వరి వేశారా? ఎన్ని బస్తాలు వస్తాయి సంవత్సరానికి? ఓకే, ఇవి యేసుక్రీస్తు మాటలు. దేవుడు మంచి దేవుడు, మీరు కూడా తెలుసుకోండి, బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. ఆమేన్. బ్రదర్, ఇట్లా విశాఖపట్నం వెళ్ళాలంటే ఎట్లా? ఈ టౌన్ లోపలికి వెళ్ళాలా? మంచిది, ఇవ్వండి దేవుడి మాట చదువుకోండి, బాగుంటది. నోట్లో గుట్కా ఉన్నట్టుంది.